రవలి రవలి ఏమైంది? ఊరికొచ్చి ఊరికొచ్చి ఇట్లా అంటావు, ఏమైంది? ఇవాళ కోడికూర అనుకుందామానే నీ కప్ప మూతోడా, నేను ఇంత అంత భయపడిపోతే కోడి కూర కోసం ఇంత ఆగని ఎత్తానవా? మరి అట్టుగా చెప్తే నువ్వు అంటుతావానే, అందుకే ఆగమాగం చేసిన. ఆగమాగం చేస్తేనే నువ్వు కోడికూర అంటుతావే, నాకు తెలియదా? సరే తి అండుకుందాం గాని ఇక సత్తన్నోళ్ళు కూడా పొత్తు కత్తావా అన్నారు. నీ అవ్వ మనం ఇద్దరమే కమ్మగా రంగరింగ అనుకొని తినక మళ్ళా కంచెల సత్తగాడు ఎందుకే మనకు పొత్తు? అయ్యో ఆ వదిని ఒక్క తీరే చెప్పింది పొత్తులు అండుకొని తిందాం తీరాదు. నీ అవ్వ తినక తిందామంటే ఏదో పిట్టింగ్ పెట్టి కయ్యం పెడతావేందే పొత్తు గిత్తని? పొత్తులు తెచ్చుకుంటేనే పైసలు తక్కువైతాయి, అయినా గంత కూర మనం ఏం చేసుకుంటాం? నీ అవ్వ కడుపు నీకు లేదు నాకు లేదు అనే పొద్దు నుండి సాయంత్రం తిందాం ఒడవదా? నువ్వెన్ననే చెప్పు, పొత్తులు తెచ్చుకుంటేనే ఇలా మన ఇంట్లో కూర ఉడకాలి, లేకపోతే ఉత్తదే పప్పు చెప్తానా? నీ అవ్వ ఆ కంతల సత్తిగాడు ఒక్క తునుకుంటాడే. మొన్నగా బక్క రమేష్ గారి పెళ్లి పోయినప్పుడు బకెటెడ్ కూర తిన్నాడు, ఇంతంత కవర్లు వేసుకపోయిండు. దాంతో మనకు పొత్తెందుకే, మనం తెచ్చుకొని తిందాంతి. తింటే తినంతి, ఎంత తింటే అంత పైసలు వసూలు చేద్దాం. నువ్వు అట్లా అన్నావనుకో పిల్ల మొగలు వచ్చి ఇత్తుకు లేకుండా తినిపోతారే. పాపం ఆ వదినే ఒక్క తీరుగా చెప్పింది, మేము పులుసే పోసుకుంటాం, మీరు ముక్కలు తినూరి పిల్ల అని. ఓ పిసదానా, దొంగతనానికి వచ్చేటోడు మీ ఇంటికి దొంగతనానికి వస్తా అని చెప్తాడానే, ముందు పులుసో పోసుకొని తింటారు, తర్వాత ముక్కలన్నీ దేవుకొని తింటాడు ఆ కంతలోడు. అమ్మో నేను సరే అని చెప్పిన, ఇప్పుడు అద్దు అంటే ఆ వదినే వాడకట్టోళ్ళు ఆడోళ్ళకి అందరు చెప్తుంది రవలి కొంచెం దే అని. మంది కోసం మనం కడుపు ఎండ పెట్టుకుందామనే ఈ ఒక్కసారి కద్దాను మనమే కమ్మగా అంటుకొని తిందామే. ఇగో నాకు అదంతా తెలియదు, ఇలా సత్తన్నోళ్ళు ఇంటికి వస్తేనే కోడికూర ఉడుకుతుంది, లేకపోతే ఉపాసమే. వాళ్ళేమన్నా మన సుట్టపోళ్ళ పాలోళ్ళ దగ్గరోళ్ళ అనే గాళ్ళత్త మన ఇంత కూర ఉడుకుడైంది. నీ అవ్వ నీకు కరవానికి అని చెప్పిన నీ బయట తినచ్చిన అయిపోవు. నా తెలుసు గాని నువ్వు ఈ ఊళ్ళో ఎవరిలో ఉంచుకున్నావు గాని. ఏంది నేను ఊళ్ళో ఎవరన్నా ఉంచుకున్నానా? ఎవరన్నా నింటే మానం పోతుంది, ఊకో. మరి అవతల పోయి తినొత్తాను ఎందుకంటాను? నల్ల మొక్కదానా అవతల తినత్తా అంటే ఉంచుకున్నట్టానే, హోటల్లో తినత్తా అని అర్థం. మరి ఇంట్లో పిల్లలు వండుకుంటే ఉంచుకున్న దాని దగ్గరికి పోయి తినొత్తారు, ఎరికేనా? అవ్వ ఊరు మీద హోటళ్ళు కరువు అయినట్టు ఉంచుకున్న దగ్గర తినత్తారా అనే నువ్వు ఎట్లా పుట్టినవే? మా అమ్మ కడుపులకెళ్ళి పుట్టినా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? అవ్వ పోయేత్తది కంట సతిగాని దగ్గరికి. ఏం కూర అంటానా? చింతపండు విసికి పచ్చి పులుసు పెడతాను, కనబడతలేదా? అబ్బా పులుసు అద్దే పుల్లగా ఉంటది, ఇంకేమన్నా అంటారాదు? అయ్యో పుల్లగను రోజు పచ్చి పులుసు తోటి తిన్నట్టు ఏమడతావి? అబ్బా గట్లా కాదే రూపా, ఇంత కౌసు తెత్తా అండరాదే. నాకు తెలుసు నువ్వు మత్తు కలిపే మాటలు మాట్లాడతావని, అందుకే రవలి చెప్పిన ఇలా పొత్తుల కూర అనుకుందామని. పొత్త ఆ శంకర్ గాడు ఉంచుతాడే, ఇత్తు లేకుండా తింటాడు, ఒత్తులేదు గిత్తులేదు పో. నువ్వు కింద మీద వాడి జారట్లా బొరినా ఇలా రవలో ఇంటికాడ కూర అండుడే. వద్దే రూపా, నీ దయనే నా మాటినే, వాడు బతుకున్నా కొన్ని దొరకబట్టి తింటాడే, నా మాటినే వాడు అద్దే. దయ లేదు దయ్యం లేదు, నేను మాట ఇచ్చిన మాట తప్పిందనుకో రూపాయి కొంచెం అని అది వాడగొట్టాలి అందరికి చెప్తుంది. ఏందే మంది కోసం శంకర్ గారి ఇంటికి పోయి పొత్తుల కూర అనుకుంటామే, మనమేంది మన ఖాందాన్ ఏంది? అదే నా ఇల్లంటే నీకు గంట కక్కత్తందారా కంటలోడా? పెట్టేపోగా పెట్టినావు మళ్ళా శంకర్ గారి ఇంటికి ఎందుకు అంటానవా? అట్లా కాదురా, అమ్మతో నా విమానం కదా ఈ బండ నల్లేరా పొత్తుకిస్తాంటుంది. నల్లిగిలంటే నాలుగ సాంపురా కాంతారోడా,
ఇగో తమ్మి మేము వదిన మరదలం అనుకున్నాం మీ ఇంటి కాడ కూర వండుకుందాం అనుకుంటారక్క అనుకుంటారు ఎందుకు అనుకోరు మీకు పని అపాట ఇటున్నప్పుడు లాంటి తీసి పెడతానో మంచిగుండు ఏం తమ్మి నువ్వు కూడా మీ బావాళ్ళే మోపోయినావు లగ్గం కాక ముందు మంచిగా ఉంటివి అవునక్క లగ్గం కాక ముందు మంచిగానే ఉన్న పాడుగాను లగ్గం అయ్యాకనే గిట్లయినా అయితే కానీ మా రవలి మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నది పారి నీ అవ్వ ఇవాళ తృప్తిగా ఇంటికడ తిందాం అనుకున్నా. అవో మంది ఇంట్లో పట్టి తిను మీకు అలవాటే కదా పోదాం పారి ఓయ్, తలపాయక్క గడ్డి కుప్పలు వేద్దామంటే ఒక్క మనిషి దొరకలేడు ఎండగొట్టి పాడైతుంది కదా వెళ్తలేరు మంది బయటికి ఆగు, ఈ శంకర్ బాబును కంతల సత్తన్నట్టు పోతారు కదా వీళ్ళనని అడుగుతా గడ్డి కుప్పలు వేయేస్తారు ఓ కంతల సత్తాను అట్లాగే ఈ బక్క రమేష్ గారు ఎందుకు పిలుస్తాండి అక్క పోదాంపా ఏంద్ర బక్కడా ఏమో కంతర సత్యాన్ని వెళ్తున్నావు సత్యాన్ని పిలవరాదారా? ఏ నువ్వు ఆగరాదురా కాంతలోడా కాంతలున్నాయి కాంతలోడ అనపోతే సత్తన్న అని అట్టిగా పిలుస్తారా నీకు పేరు ఏందేనే నువ్వు చెప్పడవుకో అయితే కానీ ఎందుకు పిలిచిరా బామ్మారిది ముగ్గురికి ముగ్గురు పొయ్యిరాల్లో ఎటు పోతారని పిలిచిందే నువ్వు ఎటు పోతే నీకెందుకురా బక్కోడా నువ్వేమన్నా 5 ఇచ్చేటోనువా 10 ఇచ్చేటోనువా పోయేటోళ్ళని అల్లా ఆగి పిలిపిస్తావేంద్రా అయ్యో మాయిలమే బుర్రు అంటవేందే నువ్వు ఉరుకులాట మొగానికి ఉందునా పోదునా అన్నట్టు చేస్తావేందే బాబు ఏంది పిల్లగా ఏమో తోవలు దొరకబెట్టి మత్పరయ్య పడుతుంది ముచ్చాడేందో చెప్పు ఏం లేదు అదినే మాకు గడ్డి కుప్పలు దగ్గరికే రావాలి గంతే జోర్, మేము పొత్తుల కోడి కోసుకుంటాను రా మాకేడా తీరుతుంది మేము రాము ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా అవ్వ గా కోడికి ఎక్కిన మీద అయితే అరే నేను కొత్త పారి ఇంకా గంపని రావట్లేదు నో 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 అరే రమేష్ కోసేపు నువ్వు ఆడ నిలబడిపోరా మేము మళ్ళీ పిలుస్తాం పో. అవురా సత్తి ఉత్తగా మనకు పైసలు ఖర్చు ఎందుకురా మనిషి కోసేపు గడ్డి కుప్పలు నూకి కట్టలు కట్టి ఆనుకోడే కోసుకొని తిందాం ఆ బక్కోళ్ళు లంగరా కోన్ని ఇస్తారా మరే? ఇవ్వకపోతే జుట్టు కుల్లిగడ్డ కట్టనా ఏ నువ్వు ఆగరాదే అక్క అన్నోని కల్లా జుట్టు కుళ్ళగట్ట కడతావా అనే అయితావా కానీ నేను మా రవ్వలు నొప్పిస్తారా నలుగురం కలిసి పోదాం ఏమంటావు సరే ఏమంటావే ఓ రమేష్ కదా అత్తాను అయిపోయినా మీ ముసి ముసి ముచ్చట్లు మా ఆయన గాని నేను మా ఇంటికి పోయి మీ అక్కని తీసుకొని వస్తా నువ్వు పొలం కాడు ఉండరా సరే జల్దీ రారి మరి మీరు వచ్చేదాకా గంప కింద కొని గంప కింద ఉంటా మరి అట్లనే ఉంచు సరే రారి సరే వస్తానప్పా నా మొగనికి ఏమైనా పని చెప్తే ఉత్తదేనా ఆకలి అవుతానంటే ఇంకా అత్తలేడు ఎటు పోతే అటే ఉంటాడు ఈ మనిషి అగో అత్తారు కదా ఎటు పోతే అటేనా నాకేం ఆకలి కాబట్టే ఏ ఇంకా బక్క రమేష్ గాడు రాంగ తొవ్వల కలిసిండే గడ్డి దగ్గరకు దొబ్బత్తారా అంటే ఆగి మాట్లాడినా అందుకే ఆలస్యమైంది ఏంది గడ్డి కుప్పలేనా పొత్తులో కూడా అంటుకుందాం అంటే కదా మళ్ళీ గడ్డి కుప్పలు అంటాను ఏ గా రమేష్ గారు గడ్డి దగ్గర దొప్పితే కొనిస్తానన్నాడే ఆన్నే కోసుకొని తిందాం తలిపేసిరా మన ఖర్చు ఎందుకు ఎప్పిస్తుందానా సరేది ఏడైతే ఉన్నది మన పైసలు మిగులుతాయి ఇంత పని చేసినట్టు ఉంటుంది ఇక అక్క ఆ పొలం కాడనే కవరించుకుందాం దగ్గర కాదు అట్లా అక్క పొలం కాడ అనుకుంటే కమ్మగా రుచి వస్తుంది అత్త అన్నోళ్ళు అటే వాయిరి ఎక్కడి గడ్డి అక్కడనే ఉండే ఇంకేం దాకా పెడతారు ఇంటికాడ అత్తారు కదా వెళ్ళి రారే నడువరు అత్తనం ఆరా పిల్లగా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం పొలంలోకి రామారా ఏమైనా బావా నడువరు జల్దీ కట్టెలేవురా బక్కోడా అవి ఆడు ఉన్నాయి తీసుకోరా కళ్ళ ముంగడ పెట్టుకొని కట్టెలేవే బక్కోడు అంటారా తీసుకో వారి
కోడి అయితే ఉన్నది కారా నువ్వు కోడి గురించి రంది పడకే కోడి దగ్గరగానే ఉంది. ఇగో ఆడికెళ్ళి మొదలు పెట్టి ఇదంతా నూకరారి వారి కోడి ఎక్కడ ఉన్నదిరా ఉన్నాయని నేను మొదలు చెప్తే ఇంకేందే రంది నీకు మరి ఇది అయినాక అదే పండ్రు ఆగో అరే శంకరి ఇది ఇచ్చేనా కోడి? ఇక్కడ ఇయ్యపోతాను కొంకులు ఇరిగాయి నీ అవ్వ నీ నూకె కాండే నూకుతావారా గటువా సరిపోయారు ఇద్దరును. అటు అయిపోయింది సారా. అరే శంకరి ఈ బక్కని బక్కం ఇచ్చేటట్లేదు కోడి. ఇత్తడు నువ్వు కానీ రాదురా పని పాతర ఏదో జాతర పోయినట్టు చేస్తావు నువ్వు వచ్చి 5 నిమిషాలు అయితే ఇత్తడు ఇయ్యడు అన్న పడుతుంది అద్దంటే గడ్డి కుప్పల కాడికి తీసుకొచ్చినాం నాకంతా చిట చిట పెడతాని ఇంటికాడ కోడిని అనుకొని నిన్ను కదా ఏమో వీడికి తీసుకొచ్చినాం నీ అవ్వ సిట పెట్టిందే పుణ్యానికి కూడొస్తుంది అదే మన ఇంట్లో అయితే పైసలు ఖర్చు అయితే నూనె వస్తుంది మసాలా వస్తుంది కారం వస్తుంది ఉప్పు వస్తుంది కొత్తిమీర తేవాలి ఉల్లాకు తేవాలి అల్లం వెల్లిపాయ తేవాలి వీడైతే 4 కుప్పలు నూకితే కోడి కోసి అంటుతాడే కడుపు నిండా తిని ఇంటికి పోవచ్చు అయితే కానీ అక్క ఒక పాట అందుకోరా అదే ఏ నాకేమత్తాయిరా పాటలు. పాడు 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 పాకాదు కదా నీకు అంతగానో అడుగుతాను కదా మరి భయపడద్దు ఎవరు. ఏం భయపడమే నువ్వు మందివానే ఓ రమేష్ నువ్వు కూడా భయపడకు పిల్లగా మరి. విన్నావా? పాడు రాదే రూపా. పాడు సరే పాడు మల్లె చెట్టు కిందికెళ్ళి మదనో నా వయారి మదనో నా వయారి పోయాటోళ్ళు ఎవరయ్య మదనో నా వయారి మదనో నా వయారి మామ కొడుకు మల్లిగాడు మదనో నా వయారి మదనో నా వయారి మంచి మంచి మల్లెలేరి మదనో నా వయారి మదనో నా వయారి అంగి జేబుల వసినాడే మదనో నా వయారి మదనో నా వయారి. అక్క సూపరే నీ గొంతు కోకిలు ఉన్నట్టున్నది అయితే గాని ఓ బక్కోడా నువ్వు కూడా ఒక పాట అందుకో రాదురా నేను వాడన్నా పాడు సరే పాట అచ్చిన తీరు పాట మరి ఓకే నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల బాధైతందే నీ ఆదిల నా గుండెల్లా నీ పేరేందో తెలువది నీ ఊరేందో తెలువది నువ్వు ఏడుంటవో తెలువది నువ్వు ఎట్లుంటవో తెలువది అయినా నా ఎదసాటు నీ బొమ్మే గీసుకున్న నీ పేరే రాసుకున్న నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల బాధైతందే నీ యాదిల నా గుండెల్లా నిన్ను చదివిన నుంచి నన్ను నేను మరిచిన అన్నీ ఇడిచిపెట్టిన నిన్నే ఒడిచిపెట్టిన నిన్నే ఒడిసి పట్టిన ఎక్కడ నా చేతి నుంచి జారిపోతావో అని బాధైతాందే మస్తు బరువైతాందే గింటే బావా అబ్బా ఏమన్నా పాట పాడినవరా ఇక పాటల తర్వాత కానీ దవ్వ పని కానీ కోడి కోసుకొని తినే వరకు పొద్దు ఊపుతుంది దా ఇటు కనీరా. అయ్యో మా ఇళ్ళ తీసుకుంటావేంది అక్క నువ్వు అడు పని చేయండి కోడిని ఎట్టుగానే వస్తాడానే ఓ శంకరి టైం ఎంత తెమ్మనరా వాడిని. అరే రమేష్ మేము ఇదంతా దొబ్బుతాం కానీ నువ్వు కోడిని కోసుకురా పోరా సరే పో జల్లి గారు అత్త అత్త నిప్పుల మీద గారు పసుపు బాగా పెట్టరా ఓ పిల్లగా అల్లం మసాలా కారం గట్టిగా ఎయ్. ఒరే శంకరి వీడు వచ్చాను అటే పోవునా. నీ అవ్వ కంతల మీద కట్టె తంపం నువ్వు నాకు డౌటే రా అప్పటి నుంచి అని ముఖం చూసుకుంటుంటే డౌటే వస్తుందిరా. ఏయ్ ఒకటే. అవ్వని
అనుకో. ఏందిరా కోడిదమ్మంటే ఉత్తర చేతులతో వచ్చినావు? బావా కోడి 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 ఏటో దెంకపోయిందే జంకపోయిందా? no, 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 no.